హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధర నిజ స్వరూపాన్ని బయటపెట్టిన వైష్ణవి వెన్నెల. ధర చెంప పగలగొట్టి వరలక్ష్మికి క్షమాపణ చెప్పిన విష్ణు. నిజంగానే ఇదంతా జరగబోతుందా? ధర నిజ స్వరూపాన్ని విష్ణుకి వైష్ణవి వెన్నెల ఎలా బయట పెట్టబోతున్నారో, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వైష్ణవి వెన్నెల ఇద్దరూ కూడా మరో ప్లాన్ అయితే వేస్తారు. ఇప్పుడు నువ్వు నేను ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపాలి, లేకపోతే నానమ్మ డాడీకి ఆ ధరకి పెళ్లి చేసేటట్టుంది. ఆ ధర నిజస్వరూపం అందరికీ తెలిస్తేనే ఈ పెళ్లి ఆగుతుంది వెన్నెల అంటూ వైష్ణవి అయితే వెన్నెలతో చెప్తూ ఉంటుంది. అసలు ఈ పెళ్లి ఆపగలే శక్తి అమ్మకు ఒక్కదానికే ఉంది. అందుకని తాళి కట్టే సమయానికి అమ్మని ఇక్కడికి రప్పించాలి, అప్పుడే మనం అనుకున్న ప్లాను సక్సెస్ అవుతుంది అని అంటూ ఉంటుంది. వెన్నెల వైష్ణవి ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం చేద్దాము అని అనగానే, నాకు కొంచెం మిమిక్రీ వచ్చు, డాడీ మాట్లాడినట్లు మాట్లాడి అమ్మకి ఫోన్ చేసి అప్పుడు అమ్మని ఇక్కడికి ఎలా రప్పించాలో చూస్తాను అని అంటూ ఉంటుంది వెన్నెల. సరే వెన్నెల, నువ్వు ఏదో ఒకటి చెయ్యి, ఈ పెళ్ళి జరగకూడదు, అమ్మ నాన్న కలిసి ఉండాలి, వాళ్ళ దగ్గర మనం కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా నలుగురు ఉండాలి అని వైష్ణవి అంటూ ఉంటుంది. తర్వాత ఇక ధర అయితే చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ మమ్మీని పట్టుకొని ఇక చాలా సంతోషంగా డ్యాన్స్ వేసేస్తుంది. మమ్మీ, ఈ రోజుతో నాకు నేను అనుకున్న కళ నెరవేరబోతుంది, విష్ణు నా సొంతం కాబోతున్నాడు, మొత్తానికి ఇన్ని రోజుల నిరీక్షణ నిజం కాబోతుంది అని ధర అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మొత్తానికి నువ్వు విష్ణుని సాధించావు, నీ కడుపులో ఉన్న విష్ణు బిడ్డ నిన్ను విష్ణుని ఒకటి చేస్తుంది అని అంటూ ఉంటుంది ధర తల్లి కూడా. ఆ తర్వాత చిన్న అయితే రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రాజశేఖర్ అక్కడికి వచ్చి, అసలేంటి నాన్న ఇదంతా, నా బిడ్డకి నేను తండ్రిని కాకుండా విష్ణు అన్నయ్యని తండ్రిని చేశారు, ఇప్పుడు ధర విష్ణు అన్నయ్యని పెళ్లి చేసుకుంటే ఎంత చండాలంగా ఉంటుంది, ఇప్పుడు ధర కడుపున పుట్టే నా బిడ్డని నేను అన్నయ్య కొడుకులాగా చూసుకోవాలి అని చిన్న అయితే అంటూ ఉంటాడు. రే చిన్న, అది నీకు తెలిసి తెలియక జరిగిన విషయం, ఇక నువ్వు దాన్ని గుర్తు చేసుకోవద్దని చెప్తున్నాను, ఇంతటితో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మర్చిపో అని అంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే. ఎలా మర్చిపోమంటావు నాన్న, నా ప్రతిబింబం ధర కడుపులో పెరుగుతుంది, ఆ విషయం నేను అందరి ముందు బయట పెడదామంటే నువ్వు నా నోరు నొక్కేశావు, ఇప్పుడు ఈ పెళ్ళి జరిగిపోతే అసలు పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు, నేను మాత్రం ఇంట్లో ఉండను, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చిన్న అయితే అంటూ ఉంటాడు. నా బిడ్డని ఎత్తుకొని ఆ విష్ణువుతో ధర కాపురం చేస్తుంటే నేనెలా చూసి సహించను అని చిన్న అయితే రాజశేఖర్తో అంటూ ఉంటాడు. నువ్వు నా పెళ్ళిని ఎలాగో చెయ్యలేకపోయావు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనన్నా నువ్వు మారుతావేమో చూస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే రాజశేఖర్ అయితే, రే చిన్న, ఏం చేస్తాంరా, విధి ఆడే నాటకంలో మనం అందరం కూడా పాత్రలమే తప్ప మనమేమీ చెయ్యలేమో అని అంటూ ఉంటాడు రాజశేఖర్. ఇంతలో వరలక్ష్మి అయితే అందరికీ బాక్సులు తీసుకువెళ్ళాలని సదురుతూ ఉంటుంది. వరలక్ష్మి ఫోన్కైతే విష్ణు ఫోన్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి, అసలు మీకు ఎన్నిసార్లు చెప్పను, ఎందుకు పదే పదే నాకు ఇలా ఫోన్ చేసి నన్ను విసిగిస్తున్నారో అని వరలక్ష్మి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పక్కనే ఉన్న వెన్నెల అయితే అచ్చం విష్ణులాగే మాట్లాడుతూ ఉంటుంది. నాకు ధరాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ధర నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటుంది, ఒకవేళ ఈ పెళ్ళి జరిగితే మాత్రం నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఈ పెళ్ళి నువ్వే ఆపగలవు, ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపు వరలక్ష్మి, లేకపోతే నేను ప్రాణాలతో ఉండను అని విష్ణు అయితే ఫోన్లో చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే వరలక్ష్మి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. విష్ణు గారు అంటూ మాట్లాడేలోపే ఫోను పెట్టేస్తుంది అవతల వైపు నుంచి వెన్నెల అయితే. తర్వాత వరలక్ష్మి ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే ఈ పెళ్లి ఆపేయాలని ఇక పరిగెత్తుకుంటూ విష్ణు ఇంటికైతే బయలుదేరుతుంది. అప్పుడే ఇక వైష్ణవి వెన్నెలకి కాల్ చేసి, ఇక్కడ అమ్మ బయలుదేరిపోయింది, తరువాత సీను ఏంటదో మనిద్దరం కలిపి చేద్దామో అని అంటూ ఉంటుంది వైష్ణవి. సరే వైష్ణవి, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసాయి అని అంటూ ఉంటుంది వెన్నెల.
వైష్ణవి కూడా వరలక్ష్మి వెనకాలే తను కూడా బయలుదేరుతుంది. అలా బయలుదేరి ఇక వరలక్ష్మి అయితే ఇంటికి వస్తుంది. అప్పుడు ఇక విష్ణు అయితే చేతిలో నిద్ర మాత్రలు పెట్టుకొని వాటిని వేసుకుంటున్నట్టు అంతా కూడా వరలక్ష్మి అయితే కలగంటూ ఉంటుంది. మీ విష్ణు గారికి బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తున్నారని నాకు అర్థమైపోయింది. వెంటనే నేను ఈ పెళ్ళి ఆపాలి, నాకు తెలియకుండా ఏదో జరుగుతుందంటూ సరిగ్గా పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత విష్ణు, ధర, అప్పుడే వరలక్ష్మి అక్కడికి వస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు, నిన్ను ఎవరు రమ్మని చెప్పారు అని అంటూ వరలక్ష్మిని బయటికి గెంటేయబోతూ ఉంటుంది. వేదవతి అయితే అప్పుడే ఆయనకి పెళ్లి ఇష్టం లేదు, ధర ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి ఆపమని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన నాకు ఫోన్ చేశారు అని వరలక్ష్మి అయితే చెప్పేస్తుంది. దాంతో ఒక్కసారి ధర అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక విష్ణు అయితే అలా చూస్తూ షాక్ అయిపోతూ ఉంటాడు తప్ప నేను ఫోన్ చేయలేదని కానీ ఏమీ కూడా మాట్లాడడు. అప్పుడే వేదవతి అయితే ఏంటి విష్ణు ఇదంతా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావో అని అడుగుతూ ఉంటుంది. వేదవతి, ఫోన్ చేసింది డాడీ కాదు నేను అని అంటూ బయటికి వస్తుంది వెన్నెల. ఇక వెన్నెలని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి అయితే. వెన్నెల, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక విష్ణుకి వరలక్ష్మి తన కూతురని తెలిసిపోయిందా అని షాక్ అయిపోతూ ఉంటాడు. మీరు అనుకున్నట్టు నేను వెన్నెల కాదు, వైష్ణవిని అని వెన్నెల అంటూ ఉంటుంది. ఇంతలోకి పండు ఆటోలో అయితే వైష్ణవి లోపలికి వస్తుంది. అక్క, నీ కోసం పాపం వైష్ణవి వెన్నెల ఏడుస్తుందక్క, అందుకే తీసుకొచ్చాను అని అంటూ పండు చెప్పడంతో ఇక వెన్నెలని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. వైష్ణవి వెన్నెల ఇద్దరు కవల పిల్లలన్న సంగతి తెలిసిపోతుంది. అప్పుడే విష్ణు ఇద్దరు పిల్లల్ని చూస్తూ అలా ఉండిపోతాడు. అంటే మీరు కవల పిల్లల అని అనగానే, అవును నాన్న, మేమిద్దరం మీ కూతుళ్ళమే, మేమిద్దరం కవల పిల్లలు పుట్టాము. కానీ ధర అంటే మమ్మల్ని వేరు చేసింది. తనకి నిజం తెలిసి కూడా తెలియకుండా మీ దగ్గర దాచిపెట్టింది. ఇప్పుడు కూడా తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి బాబాయి నువ్వు కాదు డాడీ అని అంటూ ఇద్దరూ కూడా నిజాన్ని బయట పెడతారు. అది విని ఒక్కసారే ధర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. వరలక్ష్మి, నీ కూతుళ్ళిద్దరినీ తీసుకువచ్చి కొత్త నాటకం ఆడిస్తున్నావా అని ధర అయితే అంటూ ఉండగానే అప్పుడే విష్ణు ధర చంప పగలగొడతాడు. నిజం చెప్పు, పిల్లలిద్దరూ నా కూతుళ్ళేనా అని అడుగుతూ ఉంటాడు విష్ణు అయితే. అవును, ఆ రోజు నీకు కవల పిల్లలు పుట్టారు. ఒక పాపని నువ్వు తీసుకొచ్చేసావు, మరొక పాపని నేను అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే అది కనిపెట్టి 6 సంవత్సరాల తర్వాత నీకు అనాథని చెప్పి నీ కూతుర్ని వరలక్ష్మి పెంచుకుంటుంది అంటూ ధర నిజాన్ని బయట పెడుతుంది. ఇదంతా నీ మీద ఉన్న ప్రేమతోనే నిన్ను పెళ్లి చేసుకోవాలనే చేశాను అని అంటూ ఉంటుంది ధర అయితే. అప్పుడు ఇక వైదేహి అయితే అంటూ ఉంటుంది, అసలు నువ్వెందుకు ఇలా చేశావో అని వేదవతి అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు. ఇన్ని రోజులు నేను వరలక్ష్మిని అపార్థం చేసుకొని తల్లి తలానికి దూరం చేశాను. నన్ను క్షమించు వరలక్ష్మి. ఈ ధర చేసిన కుట్రని తెలుసుకోకుండా ఈ ధరని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని అంటూ వరలక్ష్మికి క్షమాపణ చెప్తాడు విష్ణు అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.